నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. సర్పంచ్ ఎన్నికల గురించి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ ఎన్నికల విషయంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ తప్పటడుగులు వేస్తున్నట్టు కనబడతా ఉన్నది. దాదాపుగా ఇప్పటికే ఫిబ్రవరి 1 వస్తే దాదాపు ఇప్పటికే సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలం గడుస్తున్నా నిజంగా ఇప్పటికీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో స్పెషల్ అధికారుల పాలన నడుస్తూ ఉన్నది. కానీ సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 13 నెలలు గడుస్తున్నా ఎందుకు నిర్వహించలేకపోయింది? మరి ఎందుకు సర్పంచ్ ఎన్నికలకు నిర్వహించలేకపోయింది? వాటికి జరిగే అడ్డంకులు ఏంటి? సరే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? తాజాగా జరిగిన క్యాబినెట్ దానికి సంబంధించిన అంశం పైన మీటింగ్ జరిగింది కదా, దానికి సంబంధించిన క్యాబినెట్ విస్తరణ కానీ లేట్ అవుతుంది. ఇటు స్థానిక ఎన్నికల గురించి కూడా లేట్ అవుతుంది. దానికి సంబంధించిన అంశం అసలు ఏం జరిగింది, అందులో ఏం జరిగింది, అసలు ఏం విషయాలు మాట్లాడారు, అసలు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతా ఉన్నాయి, రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగయా? ఒకవేళ జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి? నిజంగా ఒకవేళ జరిగితే ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెడితే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండదా? నిజంగా పార్టీ బలోపేతానికి ఎందుకు వెనుకడుగేస్తుంది? పార్టీ బలోపేతానికి నిజంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలు ఏమైనా తేడా కొట్టే అవకాశం కనబడుతున్నాయి? స్థానిక ఎన్నికలకు ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది? దానికి అసలు దానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సర్పంచ్ ఎన్నికలకు ముఖ్యంగా అడ్డం వచ్చిన కార్యక్రమం ఏంటిదంటే బీసీ కులగణన అంశం పైన ఒకటి దీనికి సంబంధించిన అంశం అడ్డం వచ్చింది. ఒకసారి దానికి సంబంధించిన అంశం కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికల గురించి మొదలైన రివ్యూ మీటింగ్, ఎన్నికలపై ప్రకటన ఉంటుందా? సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, సీతక్క, దామోదర, పొన్నం హాజరయ్యారు. సీనియర్ నేతలు జానారెడ్డి, కేశవరావు తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే దీంతో కేశవరావు పాల్గొంటారు. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తేదీలపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుందంటే ఇది 100% వాస్తవం కాదు. అసలు సర్పంచ్ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డి చేతిలో లేదు. ఎందుకంటే దానికి బీసీ డెడికేటెడ్ ఒక కమిషన్ వేసారు. ఆ కమిషన్ నివేదిక ప్రకారం ఆ కమిషన్ ఏమి ఇస్తుందో కులగణన పైన ఆ కమిషన్ ఏది ఇస్తుంది అన్నది దాన్ని హైకోర్టుకు, అంటే రిజర్వేషన్లు పెంచుకోవాలన్నా ఒక ఆధారం చూపెట్టాలి. నిజంగా తెలంగాణలో బీసీ కులగణన జరిగిన తర్వాత కులగణన జరిగింది, ఈ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ లెక్క ప్రకారం ఇస్తున్నారు అనేది హైకోర్టుకు ఆధార రూపంలో సమర్పించాలి. కాబట్టి ఈ బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే ఇస్తుందో ఆధారాలు, కులగణన కంప్లీట్ చేసినాం, నిజంగా ఆధారాలతో సహా హైకోర్టుకు అందజేసినప్పుడు మీరు స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని అక్కడి నుంచి సిగ్నల్ వస్తుంది. దానిపైన మంత్రివర్గ భేటీ ఉంటుంది. అంటే ఈ కులగణన రిజర్వేషన్ల పైన మంత్రివర్గ భేటీ ఉండి దానిపైన చర్చ జరిగిన తర్వాత మంత్రివర్గంలో ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఇది కులగణన అనేది అడ్డంకగా మారింది. నిజంగా కులగణన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా మరి ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారంటే కులగణన జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా రిజర్వేషన్ల పైన నిజంగా ఒకవేళ రిజర్వేషన్లు తప్పించి ఈ ఎలక్షన్లకు స్థానిక ఎన్నికలకు పోదామంటే బీసీల గురించి, బీసీ సంఘాల గురించి నిజంగా తెలిసిన వాటనే బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నది తెలంగాణలో. ఇప్పుడు జరుగుతున్నది బీసీ ఉద్యమం. బీసీలకు గతంలో కేసీఆర్ ఏం చేసిండు? 33% ఉన్న రిజర్వేషన్లు 22% కుదించాడు. ఇప్పుడు కాస్త 18% పడిపోయింది. అంటే దాదాపుగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అన్యాయానికి గురవుతున్నారు. బీసీలు ఓటు బ్యాంకింగ్గా నిజంగా వాడుకుంటున్నారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తున్నారని ఒక నినాదం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. తెలంగాణ ఉద్యమం ఎట్లా ఎగిసిపడ్డదో బీసీ నినాదం అనేది ఇప్పుడు తెలంగాణలో అంత కీలకంగా మారింది. కాబట్టి నిజంగా బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని సున్నితమైన వ్యవహారం కాబట్టి దీన్ని ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. సరే, ఒకవేళ నిజంగానే బీసీ కులగణన ఈ డెడికేటెడ్ కమిషన్ హైకోర్టుకు సమర్పించి ఒకవేళ నిజంగానే వస్తే ఫిబ్రవరి 2వ తారీఖు లోపల, ఇప్పుడు ఫిబ్రవరి 1st వారంలో వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి చివరి వారంలోనన్నా 3 విడతలుగా చివరి వారంలోనన్నా స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం కనబడతా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇప్పటికిప్పుడు ఒకవేళ నిర్వహించాలనుకుంటే ఒకవేళ ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించాలనుకుందాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఇది ఉచిత పథకాలు అయితే ఏవైతున్నాయో 6 గ్యారెంటీల అమల్లో నిజంగా కాంగ్రెస్ కొంచెం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు రైతు భరోసా విషయంలో. సరే, రైతు బంధు కేసీఆర్ చెప్పిన అనుకో, ఇది వీళ్ళు రైతు భరోసాగా మార్చారు. రైతు భరోసా
అందరికీ వేయలేకపోయారు. మరి ఎందుకు వేయలేకపోయారు? ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, లేకపోతే ఇది అనేది కాంగ్రెస్ పార్టీకి కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉంది. ఏంటంటే మండలంలో ఒక రెవెన్యూ చిన్నపాటి రెవెన్యూ మండలంలో ఒక రెవెన్యూకు సంబంధించి ఒక చిన్నపాటి రెవెన్యూ గ్రామం ఎంచుకొని గ్రామ పంచాయతీ ఎంచుకొని దాన్ని అమలు చేసినట్టుగా రైతు భరోసా అమలు చేసినట్టుగా కనబడతా ఉన్నది. మరి మీ ఒకవేళ స్థానిక ఎన్నికలంటే ఒక రెవెన్యూ ఉండదు కదా. గ్రామ పంచాయతీ పరిధిలో నిజంగా ఎన్ని మండలాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం కాంగ్రెస్ పార్టీకి పెడముఖంలోనే ఉంటుంది. ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన చూపెట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. నిజంగా రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ అయ్యే అవకాశం ఉండొచ్చు, 100% అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మరి నిజంగానే ఫిబ్రవరి చివరి వారంలో జరిపితే మార్చిలో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి పిల్లలు చదువుకునే పిల్లలకు డిస్టర్బెన్స్ కాదా? ఈ స్టడీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఫిబ్రవరిలో జరపాలనుకుంటే బీసీ డెడికేషన్ కమిషన్ హైకోర్టుకు నివేదిక ఇవ్వాలి. హైకోర్టు నుంచి సిగ్నల్ రావాలి. ఇక్కడ క్యాబినెట్లో దీనిపైన మంత్రివర్గ క్యాబినెట్లో దీనిపైన జరగాలి, చర్చ జరగాలి, దీనిపైన ఆమోదం పొందాలి. బీసీ కులగణన పైన ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్లు ఏ లెక్క ప్రకారం ఇస్తారన్నది క్లియర్గా హైకోర్టు చెప్పిన తర్వాత ఇక్కడ రిజర్వేషన్ల గురించి ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. ఒక చర్చ జరిగిన తర్వాత బీసీ కులగణన క్లియర్గా వివరిస్తారు మనకు. మరి అంతలోపు నిజంగా చకచక ఇంతలోపల అయిపోతాయా? అసలు సర్పంచ్ ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పులాట చేసిందంటే దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 13 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు అసలు వచ్చిన నెలలోనే డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడితే జనవరిలో నిర్వహిస్తే అయిపోయేది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ స్థానిక ఎన్నికలు పూర్తి స్థాయి కంప్లీట్ అయిపోయేది. కానీ అప్పుడు ఏం భయపడ్డది? ఎందుకు భయపడ్డది అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే ఇంకా బలం పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే బీజేపీ పుంజుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి అని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఇంకా లేట్ చేసిన కావున కాంగ్రెస్కు వ్యతిరేకమైతే తప్పితే కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులు కనబడతలేవు. సర్పంచ్ ఎన్నికలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చే విధంగా కనబడతలేవు. దానికి సంబంధించిన అంశం ఒకసారి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కసరత్తు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత తుది నిర్ణయం. ఫిబ్రవరి 2 లోపు నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ ఇచ్చిందట. మరి వీళ్ళు ఇచ్చిరు కానీ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తర్జన భర్జనలో ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపల ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ ఇచ్చింది. నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో బుధవారం ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతకుమార్, ఇతరులు ఉన్నతాధికారులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గురించి చర్చించబడింది. ఇంటింటి సర్వే విజయవంతంగా పూర్తయిందని గుర్తించిన సీఎం దీని నిర్వహణ భాగమైన అధికారులు అభినందించారు. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏదైనా స్పష్టమైన నిర్ణయం వస్తుందని అనుకున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా తర్జన భర్జనలో ఉంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ రిజర్వేషన్లను అమలు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. అందుకే పాత విధానాన్ని కొనసాగించాలా లేదా కోర్టు అనుమతి తీసుకొని రిజర్వేషన్ల శాతం పెంచాలనేది అంశంపైన ప్రభుత్వం చర్చిస్తోంది. న్యాయ నిపుణుల సలహాను తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. 2024 ఫిబ్రవరి 1న పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ప్రభుత్వం త్వరగా రిజర్వేషన్లపై స్పష్టత తీసుకొస్తే 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకునేంత వరకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక వేచి చూస్తోందని, రిజర్వేషన్ల వ్యవహారం న్యాయపరమైన సమస్యలతో ప్రభుత్వం తర్జన భర్జన గురవుతోందని త్వరలోనే నిర్ణయంపై క్లారిటీ రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ సిద్ధంగానే ఉంది, కానీ తర్జన భర్జన అవుతుంది. నిజంగా బీసీ కులగణన జరిగిన లెక్క ప్రకారం హైకోర్టుకు నివేదిక ఏది బీసీ కులాలకు ఇన్ని ఉన్నాయి, గింత జనాభా ఉంది, ఇలా వాటా గింత పోతుందని నిజంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని నిజంగా హైకోర్టును నమ్మించగలిగితే, అంటే న్యాయపరంగా ముందుకెళ్ళగలిగితే, హైకోర్టు సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నిజంగా ఇలా క్యాబినెట్లో
దీన్ని ఆమోదించిన తర్వాత బీసీ కులగణన వెళ్ళే అవకాశం ఉన్నది, బీసీ కులగణన రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నది. మరి ఇవంతా తొందర అయిపోతాయా, నిజంగా ఫిబ్రవరి ఫస్ట్ వారంలో అయిపోతాయా అంటే అయ్యే అవకాశాలు కనబడతాయి. ఒకవేళ నిజంగా గత రిజర్వేషన్లతోనే పోతే నిజంగా ఇది కూడా బీసీలకు అన్యాయమే జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే తర్జన భర్జన అవుతున్నదట. అధికారులు సిద్ధంగానే ఉన్నారు, ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల అధికారులు కూడా మేము ఎప్పుడంటే అప్పుడు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న పరిస్థితులు, తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తర్జన భర్జన అవుతున్నదని మనకు తెలుస్తూ ఉన్నది. మరి నిజంగా బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారా, హైకోర్టు సూచన తీసుకొని బీసీ రిజర్వేషన్లు పెంచుతారా? ఒకవేళ పెంచకుండా ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడే అవకాశం ఉన్నది, అలాగే బీసీలకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఇది మొత్తానికి బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ తప్పటడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు, వెనకడుగు వేస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది స్థానిక ఎన్నికల పైన ఏదేమైనా కానీ బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలి. ఒకవేళ నిజంగా ఫిబ్రవరిలో కాకపోతే ఇక జూన్లో అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జూన్లోనే ఇక ఈ మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా జరిగే పరిస్థితి కాదు. ఒకవేళ ఫిబ్రవరిలో జరిగినా కానీ సేఫ్ అనే పరిస్థితులు కనబడతారు. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ మార్చిలో ఉంటాయి కాబట్టి మరి సర్పంచ్ ఎన్నికలంటే ఆషామాషి విషయం ఏమి కాదు. ఈ తాగుడు తినుడు అంత మొత్తం హంగామా ఉంటుంది ఊళ్ళల్లో. చాలామంది ఏంటంటే మందు అసలు ఏర్లై పారుతూ ఉంటుంది. ఇట్లా హంగామా అంటే హంగామా, మైకులు దాని ఇది వేరే ఉంటుంది కథ సర్పంచ్ ఎన్నికలు అంటే. మరి ఈ నిజంగా చదువుకునే పిల్లలకి ఇబ్బంది కాదా అంటే ఇబ్బంది అవుతుంది. మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటామన్నది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఇప్పటికే పెట్టి కొందరికి పెంకలు చేతికొచ్చుండవచ్చు. స్థానిక ఎన్నికలలో అభ్యర్థులు ఈ గుండెగా ఇట్లా పట్టుకొని చూస్తూ ఉన్నారు. కానీ మరి నిజంగా ఇప్పట్లో జరుగుతాయంటే జరగలేమని చెప్పలేము, జరుగుతాయి కావచ్చు అని చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడుగు వేస్తూ ఉన్నదని చెప్పచ్చు. ఇది మొత్తానికి సర్పంచ్ ఎన్నికలపైన అప్డేట్. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగా ఎప్పుడు జరిపితే బాగుంటుంది? ఇప్పటికే లేట్ అయింది, స్థానిక ఎన్నికలు ఇప్పటికే లేట్ అయిపోయింది. సర్పంచ్ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పాలన అయిపోయి ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన జరుగుతూ ఉన్నది. దాదాపుగా 1 year నుంచి జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికే లేట్ అయిపోయింది. నిజంగా ఫిబ్రవరిలో జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన TMR ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.